నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఆధునిక హోమియో వైద్య సేవలు అందిస్తున్నామండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే గజ్జి తామర. గజ్జి తామర అంటే ఏమిటి? గజ్జి తామరకి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? అసలు గజ్జి తామర యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఏ వయసులో వారికి బాగా ఎక్కువగా కంప్లైంట్స్ అనేవి, కోమార్బిడిటీస్ అంటే అసోసియేటెడ్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి గజ్జి తామర యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఎంతకాలంలో మనం ఈ గజ్జి తామరని నివారించవచ్చు అనేది నేను కాస్త వివరంగా వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. సో జనరల్గా గజ్జి తామర అంటే జనరల్గా మనకి వాడుక భాషలో ఎగ్జిమా, లేదంటే ఎలర్జిక్ డెర్మటైటిస్ అని అంటూ ఉంటాం, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటూ ఉంటాం మన బేసిక్ మెడికల్ లాంగ్వేజ్లో. గజ్జి తామర అంటే జనరల్గా ఇది చిన్న వయసు పిల్లల కాడ నుంచి ఏజ్డ్ పీపుల్ వరకు ఎవరికైనా వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడో ఒకసారి ఈ ఇన్ఫెక్షన్ అంటే ఇవి స్కిన్ ఇన్ఫెక్షన్ లోన్ అవటం, బాధపడటం, రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకోవటం, ఏదో మొత్తానికి తగ్గింది అనిపించుకుని అలా వాటితో కాంప్రమైజ్ అయిపోయి ఆ ప్రాబ్లమ్స్తో, ఆ ఇన్ఫెక్షన్స్తో కంటిన్యూ అయిపోతూ ఉంటారండి. కానీ మన హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చేప్పటికి దీనికి శాశ్వత నివారణ అంటే పర్మనెంట్ క్యూర్ అనేది హోమియోపతి ట్రీట్మెంట్లో 100% మనం చేయగలమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. జనరల్గా ఈ గజ్జి తామరంగానే అన్ఎక్స్పోజ్డ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అంటే జనరల్గా ఇన్నర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద థైస్ అంటే కాలు లోపల భాగాల్లో కానీ, గజ్జల్లో కానీ, లేదంటే సంకలు అంటే యాక్సిలాలో కానీ, యాక్సిలరీ ఏరియాస్లో కానీ, తలలో కానీ, లేదంటే మెడ వెనక భాగంలో కానీ స్కిన్ మీద వైట్ స్పాట్స్ లాగా, ర్యాషెస్ లాగా రావడం అనేది బేసిక్గా మనకి ఈ గజ్జి తామర అంటే ఈ ఇన్ఫెక్షన్, ఈ స్కిన్ ప్రాబ్లమ్స్లో మనకి బేసిక్గా కనిపిస్తూ ఉంటుందండి. సో జనరల్గా ఇది ఎప్పుడైతే ఈ అన్ఎక్స్పోజ్డ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో కానీ, లేదంటే మాయిస్ట్ తడి ఉండే ఏరియాస్లో ఎక్కువగా ఈ గజ్జి తామర అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ప్రాపర్ హైజీనిక్ కండిషన్స్ సరిగ్గా పాటించకపోవడం కానీ వాళ్ళల్లో కూడా ఈ గజ్జి తామర అనేది స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయండి. దీంట్లో మనం బేసిక్గా తీసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, జనరల్గా ఇంట్లో ఒకరికి ఎవరికైనా ఈ ప్రాబ్లం అంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒకసారి ఎఫెక్ట్ అయితే అది ఇంట్లో కామన్గా వాడే టవల్స్ వలన కానీ, లేదంటే బెడ్షీట్స్ వలన కానీ, లేదంటే సూప్స్ వలన కానీ, ఏవైతే కామన్ ఐటమ్స్ ఉంటాయి ఇంట్లో అక్కడ నుంచి ఒకళ్ళకి అంటే పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఈ గజ్జి తామరలో ఒక గుణంలాగా ఈ ఒక వ్యాధి లక్షణంలో మనం గుర్తించవచ్చండి. జనరల్గా ఒకసారి ఈ ఇన్ఫెక్షన్స్ అంటే ఈ ఎగ్జిమా అంటే డెర్మటైటిస్, ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ ఒకసారి ఆ పేషెంట్లో కనిపించిన తర్వాత లోకల్ అప్లికేషన్స్ కానీ, లోకల్ సెల్ఫ్ ట్రీట్మెంట్స్ కానీ, లేదంటే లోకల్ ఆయింట్మెంట్స్ కానీ ప్రాపర్గా కన్సల్ట్ అవ్వకుండా ఏదో వాడుకోవడం, వాడింది ఎప్పుడైతే మనకి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అప్లై చేసామో అది వాడినంతసేపు మనకి తగ్గి మళ్ళీ ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే ఆ ఎఫెక్టివ్నెస్ ఉన్నంత వరకు ఆ 5 to 6 months లేదంటే ఒక 2 to 3 months తర్వాత మళ్ళీ ఆ స్కిన్ కంప్లైంట్ అనేది ఆ పేషెంట్స్లో మళ్ళీ మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఒకనొక దశలో ఇది ఆన్ అండ్ ఆఫ్ అక్యూట్ కంప్లైంట్ పోయి దీర్ఘకాలిక సమస్యగా మారిపోయి ఇంక ఏ రకమైన మందు వాడినా అక్కడ స్కిన్ యొక్క థిక్నెస్ ఏదైతే ఉంటుందో మందం అయిపోవటం, బాగా చర్మం అనేది మందం అయిపోవటం, స్కిన్ బాగా నలుపు అయిపోవడం, లేదంటే కలర్ ఏదైతే చేంజ్ అయిపోవటం, బాగా థిక్నెస్ అనేది ఎక్కువ వచ్చేయటం, దాంతోపాటు బ్లీడింగ్ క్రాక్స్ అంటే స్కిన్లో క్రాక్స్ రావటం, ఇలాంటి కంప్లైంట్స్ అంటే ఇచ్చింగ్ సెన్సేషన్ కానీ, బర్నింగ్ సెన్సేషన్ కానీ, కొంతమందిలో అఫెన్సివ్ డిశ్చార్జెస్ అంటే బాగా నీస్ వాసన అంటే ఫిషీ స్టింకీ వాటర్ డిశ్చార్జెస్ అంటూ ఉంటాం, బాగా చేప వాసనలాగా రావడం, జనరల్గా ఆ ఏరియాలో బాగా బ్లడ్ అంటే బాగా నల్లగా అయిపోయి స్కిన్ అది బాగా దల్సరిగా అయిపోవడం అనేది ప్రాథమిక లక్షణాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇట్లాంటి కంప్లైంట్స్తో మనకు పేషెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకు ఉండే ఏజ్ వల్ల కానీ, లేదంటే వాళ్ళు ఏదైనా ఇతర కోమార్బిడిటీస్ ఏదైనా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేదంటే ఇతర మందులు ఏమైనా వాడుతున్న వాళ్ళలో కూడా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయండి. సో వీళ్ళల్లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ మనం క్రైటీరియా తీసుకోవాల్సింది ఉంటుంది. దాంతోపాటు ఫ్యామిలీ హిస్టరీ, ప్రీవియస్గా పేరెంట్స్ కానీ, ఫాదర్ మదర్ కానీ, లేదా మెటర్నల్ సైడ్ వాళ్ళకైనా జీన్స్లో స్కిన్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయా అని చూడటం, లేదంటే స్ట్రెస్ ఎవరికైతే విపరీతమైన స్ట్రెస్ ఎవరికైతే ఉంటుందంటే మానసిక ఒత్తిడి, తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళలో కూడా ఈ స్కిన్ ప్రాబ్లం అనేది బేసిక్ కంప్లైంట్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్ని మనం వాళ్ళ ఫిజికల్ జనరల్స్ కానీ అంటే వాళ్ళ అపిటైట్ ఎలా ఉంటుంది, స్లీప్ ఎలా ఉంటుంది, వాళ్ళ బవెల్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, ఏమైనా హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, కోమార్బిడిటీస్ ఏమైనా ఉన్నాయా, సో ఇట్లాంటి అసోసియేటెడ్ కండిషన్స్ అన్నీ మనం లేదంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయి ఇవన్నీ మనం కేస్ హిస్టరీలో తీసుకుని తద్వారా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే హోమియోపతిలో వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ అప్లికేషన్ అంటే ఎటువంటి పైపోతలు అవసరం లేకుండానే ఓన్లీ ఇంటర్నల్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారానే అది ఎటువంటి మొండి దీర్ఘకాలిక చర్మ వ్యాధి అయినా మనం వాటిని నిర్మూలించుకోవచ్చు. సో బేసిక్గా మనకి రెగ్యులర్ ట్రీట్మెంట్స్లో జనరల్గా ట్రయో ఆఫ్ బర్నర్స్ అంటుంటాం, ఆర్సెనిక్, సల్ఫర్, ఫాస్ఫరస్, లేదంటే పల్సిటిలా కాన్స్టిట్యూషన్, గ్రాఫైటిస్, హెపార్ సల్ఫ్, మెర్క్సాల్,
ఇట్లా చాలా బ్యూటిఫుల్ అద్భుతమైన హోమియోపతిక్ రెమెడీస్ డైరెక్ట్గా స్కిన్ మీద పనిచేసే మందులు చాలా మనకి అందుబాటులో ఉందండి. సో ఆ మెడిసిన్స్తో పాటు మనం వాళ్ళకి ఏ పొటెన్సీలో ఇవ్వాలి, ఎంత పొటెన్సీలో ఇస్తే మనకి ఆ రిజల్ట్స్ అనేవి మనకి ఆ పేషెంట్లో కనిపిస్తాయి. అంటే 30 పొటెన్సీయా, 200 పొటెన్సీయా, లేదంటే 1M 10Mలో ఇవ్వాలా అనేవి మనం చూసుకుని తద్వారా ఆ పేషెంట్ ఉండే కంప్లైంట్ బట్టి, మనం ఇచ్చే మెడిసిన్ బట్టి, ఆ వాడే పొటెన్సీ బట్టి మనం ఒకసారి మెడిసిన్ అనేది ఇవ్వగలిగితే డెఫినెట్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 2 to 3 months మనం రెగ్యులర్గా పేషెంట్ మనం ఫాలోఅప్ చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటే గ్రాడ్యువల్గా మనం చెప్పిన రెమెడీస్ ఏవైతే కాన్స్టిట్యూషనల్గా వాళ్ళు పర్టికులర్గా ఎగ్జాక్ట్గా రెమెడీ ఏదైతే మ్యాచ్ అవుతుంటుందో ఆ మ్యాచ్ అయ్యే రెమెడీకి మనం ఆ మెడిసిన్స్ అని పొటెన్సీ అనేది డిసైడ్ చేసి ఇవ్వగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా మనం చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఎటువంటి దీర్ఘకాలిక మొండి చర్మ వ్యాధులకైనా మన హోమియోపతిలో ట్రీట్మెంట్ అంటే అద్భుతమైన రిజల్ట్స్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం తీసుకురాగలమని ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.